ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న చీఫ్ డైటీషియన్ కే విజయ్ గేదర్ గారితో మన 6R9 న్యూస్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. ముఖ్యంగా ఈ జనరేషను చెప్పుకోవాలంటే మెడికల్ డెవలప్ అయిందా లేకపోతే మనం తీసుకున్న ఫుడ్ వల్ల మెడికల్నే మనం డౌన్ చేసేస్తున్నామా, మెడికల్ని అనేది ఒక డౌట్. మెడికల్ అయితే డెవలప్ అయింది, కానీ మనం తీసుకునే ఆహారం, తీసుకునే విధానం, వీటి వల్ల ఎంత మెడికల్ డెవలప్ అయినా కానీ తగినంత దాని బెనిఫిట్ని మనం పొందలేకపోతున్నాం. అది ఎవరైతే స్టూడెంట్సు లేకపోతే పేరెంట్సు, నెక్స్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి నెక్స్ట్ ఫోర్ పేరెంట్సు వాళ్ళకి అందుబాటులో లేని కారణంగా పురాణమైనటువంటి సంస్కృతి విధానాలని అలవాటు చేసే విధానంలో లోపం కారణంగా యువత ఏదైతే ఉన్నారో చాలా తప్పుదోవ పడుతూ వాళ్ళ ఆహార వ్యవహారాలని సరిగా తీసుకోకుండా చాలా అసాధారణమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చే కాంప్లికేషన్సే ఎక్కువ అవుతుంది. అంటే పురాణాలు, సంప్రదాయాలు, పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు ట్రెండ్ అంటారు. ఎస్ మ్యామ్. మరి ఏంటి మరి పాత చింతకాయ పచ్చడి కరెక్ట్ అన్నట్టు చెబుతున్నారు మీరు. ట్రెండ్ అంటున్నారు. ఓకే మేడం, ప్రజెంట్ చూద్దాము ఒకసారి. మనం మన న్యూట్రిషన్ హెల్త్ సిస్టమ్ చూసుకుంటే కూడాను పూర్వము ఒక మనిషి ఒక ఊరిలో మనుషులు ఒకరు చనిపోయారనంటే ఆ ఊర్లో కల్లా ఎప్పుడు 100 సంవత్సరాల వాళ్ళు లేకపోతే 70-80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే మరణించేవాళ్ళు. ఇప్పుడు ఎందువల్ల, ఏ విధానాల వల్ల? ఇంత సిస్టమ్ డెవలప్ అయిపోయింది, అయినా కూడా ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? సో మన ఆహార విధానము ఏదైతే ఉందో, పాశ్చాత్యులు చెప్పినటువంటి ప్రతి నమ్మకానికి దానికి గట్టి వాల్యూ ఉంది, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన భారతదేశం ఎంతో గొప్ప భారతదేశం మేడం. జీరోని కనిపించింది కూడా మన వాళ్ళేగా. ప్రపంచం మొత్తం దాన్నే అన్వయిస్తున్నారా లేదా? సో అలాగే మన భారతదేశం, మన ప్రాచీనమైనటువంటి భారతీయ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సైంటిఫికల్గా కూడా రీజన్ ఉంది. ఆహార విధానాలు కానీ సైంటిఫికల్గా కానీ, సో ఖగోళ శాస్త్రవేత్తలు కానీ అందరూ ఇండియన్సే కదా ఫస్ట్ ఇనిషియల్గా కదా కూడాను. సో అదేవిధంగా మన ప్రాచీన భారతీయ విధానానికి ప్రతిదానికి రీజన్ ఉంది. మనం సైన్స్ ఎంతో డెవలప్ అయిపోయిందని అనుకుంటున్నామే, కానీ దానికి మూల కారణం కూడా మన భారతీయ విధానమే. అంటే అప్పట్లో ఉదయాన్నే లేగడము, ఫుడ్ కూడా మనం హోమ్ మేడే చేసుకోవడము, అది న్యూట్రిషన్ సంబంధించిందంటే పీచు పదార్థము, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అనే ఫుడ్ అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేవనా? అవును మేడం. అంటే చూడండి, రైతులు కూడా ఎలాగైపోయారంటే వాళ్ళకి గిట్టుబాటుదారులు లేని కారణంగా వాళ్ళు ఒకే క్రాప్ని పదే అదే పొలంలో పండిస్తూ సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోయాయి. పంట మార్పిడి విధానం చేసి పంట మార్పిడి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని అట్లాగే సప్రెస్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ వేరే పంట వేయడం వల్ల సో సమ్ బ్యాలెన్స్ అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఒకే ఎనర్జీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలంలో వరి వేస్తున్నారు. ఆ వరిని పదే ఎన్నోసార్లు వేసినా దాంట్లో ఎనర్జీ తగ్గిపోతుంది కదా. వేసింది వేయకూడదు. న్యూట్రియంట్స్ అన్నీ దాంట్లో ఉన్నటివన్నీ తీసేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్ల కెమికల్స్ వాడుతున్నారు. ఆ కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు క్యాన్సర్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది భారతదేశంలో? 100% క్యాన్సర్. అంతే కదా. మరి కెమికల్స్ యూజ్ ఏదైతే కెమికల్స్ యూజ్ చేస్తున్నారో, పెస్టిసైడ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో, సో ప్రామినెంట్ రీజన్ అదే అవుతుంది. సో బికాజ్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద సెల్స్. అంటే మెయిన్ క్యాన్సర్కి ప్రాబ్లం కూడా మన ఫుడ్ తీసుకునేది దాంట్లోనే ఉంది. అవును, ఫుడ్. నెక్స్ట్ తీసుకునే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్లాసులు ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్లాస్టిక్ని మనం ఎప్పటి నుంచో కొన్ని ఏరియాల్లో బంద్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆల్టర్నేట్ కోసం ఇంకా దానికి సరిపడా మనకి ఫెసిలిటీస్ లేకపోవడము, లేకపోతే అఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల మళ్ళీ ఆ ప్లాస్టిక్నే యూజ్ చేస్తున్నారు. కనీసం ఆ అవేర్నెస్ తీసుకొచ్చే విధానం కానీ. టీలు కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. టీలు ప్లాస్టిక్ కప్పుల్లోనే తాగుతున్నారు. నెక్స్ట్ ప్లాస్టిక్ బ్యాగుల్లోనే. హోటల్స్కి వెళ్తే
ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్ చేసి ఇస్తున్నారు. మరి ఎలా ప్యాక్ చేసి ఇవ్వాలి? అదే చేసే అంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఈజ్ అవైలబుల్, కానీ ఏది ఫుడ్ గ్రేడు ఏది నాన్ ఫుడ్ గ్రేడు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. సో ఈ అఫోర్డబిలిటీ లేకుండా, అవేర్నెస్ లేకుండా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో, సో ఎందుకంటే ఇప్పుడు మనమే చూడండి, అంటే జనరల్గా ఎవరైనా వర్కింగ్ ఫాదరు మదర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే పిల్లలకి ఇంట్లో వంట చేసే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళ పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారనంటే వాళ్ళంతా ఇప్పుడేమో అర్బనైజేషన్ బాగా పెరిగిపోయింది. వాళ్ళేమో పల్లెటూరులో ఉండిపోయారు, వాళ్ళకి మంచి ఏంది చెడ్డేంది చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఈ పేరెంట్స్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వచ్చే టైంకి డ్యూటీ టైం అయిపోతుంది, వాళ్ళు ఎప్పుడో వచ్చేసరికి ఈ పిల్లలు పాపం వాళ్ళ ఆకలితో అల్లాడిపోతుంటారు. వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళే సపోర్ట్ చేస్తారు. మీరు ఈవినింగ్కి వెళ్ళి బయట నుంచి ఫుడ్ తెచ్చుకోండి ఈవినింగ్ అని చెప్పేసి బయట తెచ్చుకోమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇంకా దగ్గరలో ఉన్నటువంటి బట్టి కొట్టు దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు. ఏ ఫుడ్ దొరుకుతుంది? నవేడేస్ ఆయిల్ ఫుడ్ ఎంత పరిస్థితి. కాంప్రిహెన్సివ్ నేషనల్ న్యూట్రిషన్ సర్వే 2019 ప్రకారం చూస్తే సో ఒబేసిటీ అనేది బాగా పెరిగింది. సో బికాస్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ క్యాలరీ. బట్ ఆ క్యాలరీని ఖర్చు చేసేదానికి దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, రెండు మాట్లాడతాను. ఇప్పుడు ఆయిల్ మన ఇంట్లో తీసుకుంటే ఒబిసిటీ రాని ప్రాబ్లము, బయట ఆయిల్ తీసుకుంటే ఒబిసిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో మనకి తల్లిదండ్రులకి ఏముంటుంది, ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. ఏమని ఉంటుంది? సో ఒక పర్సన్కి 25 to 30 grams మ్యాక్సిమం ఆయిల్ యూజ్ చేయాలని, దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే నేషనల్ న్యూట్రిషన్ సర్వే NIN ప్రకారం దాని గైడ్లైన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం వాళ్ళకి అందరికీ తెలుసు ఎంత ఆయిల్ వాడాలా, ఎంత వాడకూడదు అనేది పేరెంట్స్కి తెలుసు, 4 పేరెంట్స్కి తెలుసు. వాళ్ళు 4 పేరెంట్స్ అంటే వాళ్ళు పొలంలోకి వెళ్ళి పనులు చేసి ఇంత కష్టపడేవాళ్ళు, ఎనర్జీ ఎలా ఖర్చు అయ్యేది ఉండేది. వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ 4 గంటలు వేసేవాళ్ళు, అప్పుడు కోడి కూత కూసిందంటే అందరు లేచిపోయేవాళ్ళు. ఈవినింగ్ 7 o'clock కల్లా పడుకుని పోయేవాళ్ళు, 7కి 8 మధ్యలో పడుకుని పోయేవాళ్ళు. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా మారిపోతూ వచ్చాయి చూడండి. అంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు మోతాదులో కొంచెం ఎక్కువ పడిన బాడీకి అనేది ఫిజికల్ యాక్టివిటీ, అంటే బాడీ కదలికలు ఎక్కువగా ఉంటూ ఉండాలి. అవును, అప్పుడు ఒబిసిటీ ప్రాబ్లం రాదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. కనీసం 45 minutes కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది కూడా బ్రిస్క్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, దీస్ ఆర్ ద హై క్యాలరీ కన్జంప్షన్ అయ్యేటటువంటి ఎక్సర్సైజెస్. ఇవి ఉండాల్సిందే. ఇంటి ఫుడ్డే తీసుకుని కూడా ఏ ఎక్సర్సైజ్ చేయకుండా సరే ప్రాబ్లమా ఉంటుంది కదా కంపల్సరీగా. అంటే వాట్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఇంటేక్ అనేది, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. కడుపు నిండిందా లేదా అనేది కాదు ఫస్ట్. సో హౌ మచ్ క్వాలిటీ వీఆర్ టేకింగ్ ఇన్సైడ్, సో హౌ మచ్ వీఆర్ కన్జ్యూమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. క్వాంటిటీ క్వాలిటీ రెండు అంతే కావాలి. దట్ ఈస్ దాన్ని ఎనర్జీని కిలో క్యాలరీస్ల కింద క్యాల్కులేట్ చేస్తారు. ఆ కిలో క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఓకే, అసలు న్యూట్రిషన్ అంటే ఏమిటి? న్యూట్రిషన్ అంటే సో మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. సో ఇవాళ మెయిన్. దీంతో పాటుగా ఫైబర్ ఉండాలి. ఈ అన్నీ కలిసినటువంటి ఆహార పదార్థాలని డైలీ మనం కన్జ్యూమ్ చేయగలిగితే సో మనిషి హెల్దీగా, యాక్టివ్గా, వితౌట్ ఎనీ డిసీజెస్ అంటే సో రొటీన్గా వచ్చేటి కొన్ని ఉండొచ్చు, అంటే ఇక లైఫ్ స్టైలింగ్ వచ్చేదని. దీన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోగలిగితే సో మనకు అవేర్నెస్ ఉంది అని అంటే సో కార్డియోవాస్కులర్ని తగ్గించవచ్చు, డయాబెటీస్ని తప్పించవచ్చు, అదేవిధంగా హైపర్ టెన్షన్ తగ్గించవచ్చు. సో బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ వచ్చింది అని అంటే దెర్ ఈజ్ సమ్ రిస్క్ ఇన్ ద బాడీ, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎక్స్ప్రెస్ ద హైపర్ టెన్షన్. సో ఇప్పుడు ఎంతమంది దాదాపు 10 to 12% వరకు ప్రీ డయాబెటిక్ అవుతున్నారు. సో తర్వాత వాళ్ళు దే విల్ బికమ్ వాళ్ళు కానీ పట్టించుకోలేదంటే దే విల్ బికమ్ ఏ డయాబెటీస్.